ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీమాన్య కలెక్షన్స్ లక్కీ డిప్ విజేతలకు చీరల అందజేత పాల్గొన్న మధ్య ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ. ఈ నెల 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు, మెగా యూత్ ఫోర్స్ కార్యవర్గం నియామకం. జంగారెడ్డిగూడెం జీకే చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం, పలు సేవా కార్యక్రమాలు, హాజరైన పట్టణ ప్రముఖులు. కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలంటూ జలవనరుల శాఖ కార్యాలయం వద్ద నిరసన, పాల్గొన్న రైతులు. ఏజెన్సీలో నకిలీ జడ్జిమెంట్ స్థలాలపై విచారణ చేపట్టాలంటున్న ప్రజా సంఘాలు. తనకంటే 1000 రెట్లు ఎత్తైన వారితో తలపడగలమా? ఎత్తు ఎంత అనేది కాదు, తలపడటం ముఖ్యం. ఈ నాగుపాము అలానే చేసింది. పొలం చదువు చేస్తున్న సమయంలో నాగుపాము జేసీబీకి అడ్డుగా వచ్చింది. ఏకంగా జేసీబీతో తలపడింది. జేసీబీ టైర్ ను పదే కాటేస్తూ దర్శనమిచ్చింది. ఈ దృశ్యం చూసి పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారుతున్నాయి. జంగారెడ్డిగూడెంలో సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన శ్రీమాన్య కలెక్షన్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు విలువైన చీరలను బహుకరించారు. తొలి డ్రాను చిన్న పసిపాపతో తీయగా, ద్వితీయ డ్రాను మధ్య ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తీశారు. 3, 4 డ్రాలను తనిష్క్ జ్యువెలరీ అధినేత గుడిమెట్ల యుగంధర్, ఉషా దంపతులు తీయగా, 5వ డ్రాను నిర్వాహకులందరూ కలిసి సంయుక్తంగా తీశారు. డ్రాలో గెలుపొందిన విజేతలకు చీరలను బహుకరించారు. 3 రోజుల పాటు శ్రీమాన్య కలెక్షన్స్ ఎగ్జిబిషన్ విజయవంతం కావడానికి పూర్తి స్థాయిలో సిటీ డిజిటల్ నెట్వర్క్ ఎండి చిన్ని హరీష్ గుప్తా సిటీ కేబుల్ ఎంతో ప్రోత్సాహం అందించినట్లు తెలిపారు. తమ ఎగ్జిబిషన్ ను ఆదరించి చీరలను కొనుగోలు చేసిన ఖాతాదారులకు, వినియోగదారులకు శ్రీమాన్య కలెక్షన్ నిర్వాహకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మరికొన్ని ఆఫర్స్ తో మరో ఎగ్జిబిషన్ సేల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. నకిలీ జడ్జిమెంట్లతో భూసేకరణ తగదని, సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, పాత నకిలీ జడ్జిమెంట్ల స్థానంలో కొత్త జడ్జిమెంట్లు విడుదల చేస్తున్నారని, ఎస్డిసి, ట్రైబల్ వెల్ఫేర్, రెవెన్యూ, భూసేకరణ అధికారుల పనితీరుపై సిబిసిఐడితో విచారణ చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 1/70 చట్టం పరిధిలో ఉన్న భూములు, ఎన్టీఆర్ భూములను భూసేకరణ చేశారని, ఆ భూములను గిరిజనులకే అప్పగించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిల భారత ఆదివాసీ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన చట్టాలకు, హక్కులకు వ్యతిరేకంగా భూసేకరణ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి ఆక్రమణలు జరుగుతున్నాయని, ఇప్పటికే ఎల్టీఆర్ భూములుగా ఉన్న భూములకు 1995 నుండి 2000వ సంవత్సరం వరకు పెద్ద ఎత్తున నకిలీ జడ్జిమెంట్లు సుమారు 175 సృష్టించబడ్డాయని, వాటి స్థానంలో నేడు ఉన్న ఎస్డిసి, కోట రామచంద్రపురం వారు జడ్జిమెంట్లు విడుదల చేయడం జరిగిందని, వీటిపై సమగ్ర విచారణ చేయాలని కారం రాఘవ, ఎస్ రామ్మోహన్లు డిమాండ్ చేశారు. 102 నకిలీ జడ్జిమెంట్లు విడుదల చేయడం జరిగింది. వాటి ద్వారా ఇవాళ ఆదివాసీ గిరిజన ప్రజలని, భూముల్ని అన్యాక్రాంతం చేసి ఇవాళ గిరిజన నేతలు ఆ భూమిని తప్పుడు జడ్జిమెంట్ సృష్టించి వాటిలన్నింటిని కూడా అన్యాక్రాంతం చేయడం జరిగింది. అదే భూముల్ని ఈరోజు ఇవాళ ఎస్డిసి మన ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఎస్డిసి గారు మళ్ళీ ఈ ఏవైతే జడ్జిమెంట్లు విడుదల చేసి ఆ భూమిని ప్యాకేజీలో పెట్టడానికి సహకరిస్తున్నటువంటి పరిస్థితి నేడు జరుగుతూ ఉన్నది. అందుకనే ఇవాళ నకిలీ జడ్జిమెంట్లు ఏవైతే ఆనాడు ఛార్జ్ షీట్ అయి సుమారు చాలామంది మీద కేసు నడుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఆ కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఆ జడ్జిమెంట్లు వల్ల ఛార్జ్ షీట్ అయి ఆ రోజు ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు నేడు అధికారులుగా ఉన్నారు. వారి స్థానంలో అదే స్థానంలో నేడు వచ్చినటువంటి కేఆర్ పురం ఎస్డిసి గారు
ట్రైబల్ వెల్ఫేర్ ఎస్డీసీ గారు కొత్త మళ్ళీ అవే వాటికి జడ్జిమెంట్లు ఇచ్చి ఆ జడ్జిమెంట్లని ద్వారా ఇవాళ ప్యాకేజీని సేకరిస్తున్నటువంటి పరిస్థితి నేను కనపడతా ఉంది. వీటి వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన ప్రజలు ఆ భూమిలో సాగులో ఉన్నారు. సాగులో ఉన్నటువంటి భూముల్ని మళ్ళీ గిరిజనేతర రైతులు రెవెన్యూ వాళ్ళు భూసేకరణ అధికారులు కలిసి ఆ భూముల్ని ప్యాకేజీలో పెట్టి ఇవాళ కోట్లాది రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితి నేడు సమాజం నడుస్తూ ఉంది. అందుకని దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం వెంటనే వీటి మీద సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసి ఈ అధికారులని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేడు ఈ బుట్టాయిగూడెం మండలం జీలిమెల్లి మండలాల పరిధిలో జరుగుతున్నటువంటి ఈ భూసేకరణ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే రెవెన్యూ అధికారులు లేదా ఐటీడే ఎస్డీసీ గారు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్ల మీద కూడా సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి రైతులు సాగు చేసిన పంటలను కాపాడాలని, వరి పంట సాగుకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని జలవనరుల శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉప పర్యవేక్షక ఇంజనీర్ పి ధనంజయులకు వినతి పత్రం అందజేశారు. సాగునీరు అందించాలి అంటూ రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పరిధిలో పెదపాడు, ఏలూరు, దెందులూరు మండలాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉందని అన్నారు. పోలంకి పొంతకాలువ ద్వారా ఏలూరు రూరల్ మండలంలో 10,000 ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు గోదావరి ప్రధాన కాలువ నుండి సాగునీరు అందించాలని కోరారు. గోదావరి ప్రధాన కాలువపై తూర్పు లాకుల వద్ద మోటార్లు పెట్టి నీరు తోడి కృష్ణా డెల్టాకు గతంలో వలె సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతులు వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయని, వరి నాట్లు వేసుకునే అవకాశం లేక మరో పంట వేసే పరిస్థితి లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పటికైనా కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్మన సాంబశివరావు, తలారి జయరాజు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. అవకాశం ఉన్నది. మరి అట్లాగే గోదావరి నిండా నీళ్లున్నా సరే మరి కృష్ణా డెల్టాకు మళ్లించే ప్రయత్నం జరగట్లేదు. గతంలో గోదావరి మెయిన్ కెనాల్ నుండే పౌనంగి పొంత ద్వారా గోదావరి నీళ్లు ఏలూరు రూరల్ మండలానికి ఇచ్చారు. అట్లాగే తూర్పు లాకుల దగ్గర పంపులు పెట్టి తోడి కృష్ణా కెనాల్కి మళ్లించి కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉంది. చివరికి తేలప్రోలు అట్లాగే ఇతర ప్రాంతాలకు కూడా కృష్ణాకి డెల్టాకి గోదావరి నీళ్లు పంపించారు. మరి ఇట్లాంటి అనుభవాలు ఉండి కూడా మరి ఈ సంవత్సరం కృష్ణా డెల్టాని ఎందుకు ఎండబెడతా ఉన్నారో బీళ్లుగా మారుస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం చాలా అనాలోచితంగా వ్యవహరిస్తూ ఉన్నది. మరి నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఇవాళ జలాశయాల్లో నీళ్లు లేవు, కృష్ణాలో గోదావరి డెల్టాల తప్ప ఇంకెక్కడ కూడా ఉరి పంట వేస్తే రైతులు నష్టపోతారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అయితే వాస్తవం చెప్పాలంటే ఏలూరు మండలం జిల్లాకు సంబంధించి ఉన్న కృష్ణా డెల్టా ఆయకట్టు ఏదైతే ఉందో దీనికి మాత్రం గోదావరి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. మరి గోదావరి జలాలు పెద్ద ఎత్తున మేము కృష్ణా డెల్టాకు తరలిస్తామని చెప్పేసి గొప్పగా ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఆచారంలో ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పట్టిసీమ నుంచి వాటర్ డైవర్షన్ చేయడానికి అవకాశం లేదని చెప్తా ఉన్నారు. రెండోది గోదావరి మెయిన్ కెనాల్ నుంచి 7,000 క్యూసెక్కులు నీళ్లు వదిలితే అది శివారు ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశం ఉన్నది. మరి టైలాండ్గా ఉన్న ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న అటు గోదావరి డెల్టా ఇబ్బంది పడుతూ ఉంది, అట్లా కృష్ణా డెల్టాకు నీళ్ళు అందే పరిస్థితి కనబడట్లేదు. మరి కెనాల్స్ బాగోపోతే అవి బాగు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అధికారులు తప్ప రైతులు కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టాలో శివారు ప్రాంతంగా ఉన్న ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలానికి సంబంధించిన కృష్ణా ఆయకట్టుకి గోదావరి నీళ్ళు ఇచ్చి పంటల సాగుకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా ఈరోజు ఇరిగేషన్ ఎస్సీ గారిని కలవడం కోసం వచ్చాం. వారికి అది ఇక్కడ ఉన్న అధికారులకు వినతిపత్రం కూడా ఇచ్చాం, గతంలో కూడా ఇచ్చాం. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రిప్లై రైతాంగానికి రావడం లేదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని కృష్ణా డెల్టా ఆయకట్టుకి గోదావరి నీళ్ళు ఇచ్చే చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 22వ తేదీన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా చిరంజీవి యువత మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పుట్టినరోజు ముందస్తు వేడుకలలో భాగంగా జంగారెడ్డిగూడెం ఇంద్రనగర్ కాలనీలో వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి సన్నిధిలో విశేష తమలపాకుల పూజ చేశారు. అలాగే మెగా యూత్ ఫోర్స్ నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కొల్లి రామసూర్ రెడ్డి, పట్టణ కన్వీనర్ గా దాసిన సుబ్రహ్మణ్యం, జాయింట్ కన్వీనర్లుగా షేక్ మస్తాన్, వసంతాటి నీరజ్, స్పోక్ పర్సన్ గా బాదరలు నరేష్,
కో కన్వీనర్లుగా బొర్రా వెంకటరాజు, దూలం సాయి కుమార్, యాళ్ల ప్రవీణ్, మార్సి అంజీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పాలమంగళ అరుణ్ కుమార్, కన్నూరు సందీప్, చవ్వా ఓంకార్, కర్రి సాయి, ట్రెజరర్ గా కొల్లేపర ఆనందులను నియమించారు. చిరంజీవి గౌరవ అధ్యక్షులు మద్దల ప్రసాద్, బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడు వల్వల తాతాజీ, చిరంజీవి యువత గౌరవ సలహాదారులు చింతల నాని, చిరంజీవి పట్టణ నియోజకవర్గ అధ్యక్షులు ఉకుర్తి సీతారాం, వసంతటి మంగరాజు, బోయిన వెంకన్న, మెగా యూత్ ఫోర్స్ జిల్లా కో కన్వీనర్ దొండపాటి పండు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైడి ప్రసాద్, పోల్నాటి రాజు, దనికొండ సుబ్బు, నీలి లింగ, కంబల పండు, మెగా యూత్ ఫోర్స్ సభ్యులు, మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు జంగాడ పట్టణంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారంతా కూడా సేవా కార్యక్రమాల్లో మెగా యూత్ ఫోర్స్ పేరుతో పాల్గొంటారు. అన్ని సంఘాల అభిమానులు కూడా ఇందులో భాగస్వాములై ఉన్నారు. వారందరితో యువకులతో ఈ కమిటీని వేయడం జరిగింది. రానున్న కాలంలో వారు తమ అభిమానాన్ని సేవా కార్యక్రమాలు అందరికీ పంచుతారని చెప్పని ఆశిస్తూ వారందరికీ కూడా చిరంజీవి గారి అభిమానుల సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పెద్దలు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు చిరంజీవి గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు జంగారెడ్డిలో శ్రీ అభయాంజనేయ సన్నిధిలో తమలపాకు పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జన్మదిన వారోత్సవం సందర్భంగా. అలాగే భాగంగానే అందరినీ కూడా అభిమాన సంఘాలన్నీ ఒక తాటి మీద తీసుకొచ్చి మెగా యూత్ ఫోర్స్ మీద కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి ఒక 13 మందితో కమిటీ వేయడం జరిగింది. చిరంజీవి యువత అంటేనే, మెగా ఫ్యామిలీ యువత అంటేనే జంగారెడ్డి కూడా ఒక మంచి పేరు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పెద్ద పునాది, ఒక పెద్ద బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది భగవంతుడు ఆ సంకల్ప బలంతో ఈ రోజున ఆ సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా యువకులకి ఈ కార్యక్రమం అప్పచెప్పడం జరిగింది. దయచేసి యువకులందరికీ చెప్పేది ఏంటంటే, చిరంజీవి అందంగా పేరు అనుమానంగానే ఒక సేవా కార్యక్రమం గుర్తొస్తుంది. బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ, కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్ కానీ, అన్నయ్య మనకు నేర్పిన మంచి మార్గంలోనే ఇంకా మీరు చిరంజీవి అభిమానులు ఏంట్రా, ఇంకా ఈ బ్యానర్లు కడుతూ ఏంట్రా అని కొంతమంది హేళన చేసినా సరే, చిరంజీవి గారు మా దైవం, ఒక మంచి బాటలో నడిపించారు. ఆయనే మాకు ఆదర్శం. వాళ్ళందరినీ కూడా ఒక చిరంజీవి యూత్ మెగా యూత్ ఫోర్స్ మీద ఒక కమిటీ ఏర్పాటు జరిగింది. ఇందులో పాల్గొన్న తమ్ముళ్ళందరికీ చెప్పే చిన్న మనం ఏంటంటే, ఎంతో మంది సీనియర్ అభిమానులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ జంగారెడ్డి గురించి చిరంజీవి యువత గానీ, మెగా ఫ్యామిలీ యువత గానీ ఆ పేరును నిలబెట్టారు. వాళ్ళ సీనియర్ల మా అందరి గౌరవాన్ని మీరందరూ దక్కించి ఈ మెగా ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మీకు ఆశీస్సులు అందిస్తూ, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమంతో మన మెగా ఫ్యామిలీతో ఉండాలని, మీకు ఎప్పుడు వెండిదండుగా అండదండలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తూ మేము ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మరి ఈ నెల 22వ తారీఖున మన మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవ కారణంగా అభయాంజనేయ సన్నిధిలో తమలపాకు పూజ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మరి మెగా ఫ్యామిలీస్ నుంచి ఈ రోజు నుంచి మెగా కమిటీ లాగా మెగా యూత్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూత్ ఫోర్స్ కమిటీకి ముందుగా నా సమయం తెలియజేస్తున్నాను. ఈ మంచి కార్యక్రమాలు చేయాలని, దానికి మేము చేదోడుగా ఉంటామని తెలియజేస్తున్నాను. ఆయన నియమించిన పెద్దలందరికీ మంచి కార్యక్రమాలతో ముందు తీసుకెళ్తానని వచ్చే నెల 9వ తేదీన వరంగల్లో జరిగే ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు విసంపల్లి సిద్ధు మాదిగా పిలుపునిచ్చారు. టి నర్సాపురం మండలం వెలగపాడి పంచాయతీ వీరభద్రవరం గ్రామంలో జరిగిన ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల గ్రామ సభకు ఎంఆర్పీఎస్ టి నర్సాపురం మండలం ఇన్ఛార్జ్ తంకిపాటి నాగరాజు మాదిగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు, కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విసంపల్లి సిద్ధు మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగా 3 దశాబ్దాల పైచిలుకు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం పోరాడి విజయం సాధించారని తెలిపారు. మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు రేపు 22వ తారీఖున మరి టి నర్సాపురం మండలం బంధంచెల్ల గ్రామంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల మరి నూతన కమిటీ నిర్మాణం జరగబోతా ఉంది. మరి దానికోసం మరి గత 10-15 రోజులుగా మరి మండల ఇన్ఛార్జి తమ్ముడు కంకిపాటి నాగరాజు మరి ఎంతో కష్టపడి తిరిగి పనిచేస్తూ ఉన్నాడు. మరి దీంతో పాటు రేపు జరగబోయే మండల సమావేశం అనంతరం మరి సెప్టెంబర్ 9వ తారీఖున పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ యువతనే అందరినీ కూడా మరి అక్కడ సమావేశపరచబోతా ఉన్నాడు వరంగల్లో. మరి జాతీయ సమావేశం అది. ఆ సమావేశానికి మన మండలంలో ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి టీం ఉందో ఆ టీం అంతా కూడా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి దగ్గరికి వెళ్ళి మరి ఆయన అన్నగారితో ఓ ఫోటో దిగి అన్నగారు సందేశం ఇస్తారు. ఆ సందేశాన్ని కూడా విని రేపు రాజకీయంగా మనం ఎలాగా ముందుకెళ్ళాలి, రాజకీయంగా మన వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, విద్య సంక్షేమ పరంగా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలని
తదితర అంశాల పట్ల పద్మశ్రీ మందకృష్ణమాదిగ గారు మరి మాట్లాడబోతా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి నా మాదిగ పెద్దలు, నా మాదిగ యువకులు మీరందరూ కూడా మరి ఒకసారి సమావేశం అయ్యి మరి రేపు 22వ తారీఖున మరి బంధం చల్లకే పెద్ద ఎత్తున మీరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై మందకృష్ణమాదిగ. కామలకోట మండలం తడికలపూడి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఓపెన్ స్కూల్ మంజూరైనట్లు తెలిపారు. దీంతో 14 సంవత్సరాల వయసు నిండిన ఏ వయసు వారైనా ఓపెన్ 10వ తరగతి రాయాలంటే హై స్కూల్ నందు సంప్రదించవచ్చని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ సెంటర్ నందే ఓపెన్ విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు అంగులూరి సర్వేశ్వరరావు తెలిపారు. ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ సెకండ్ ఎస్ఐగా మంగయ్య నియమితులయ్యారు. జంగారెడ్డిగూడెం, బొట్టాయిగూడెం, కోయగూడెం తదితర ప్రాంతాలలో సుదీర్ఘ కాలంలో వివిధ హోదాలలో పనిచేసిన మంగయ్య పోలీస్ శాఖలో సీనియర్ అధికారిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఎస్ఐగా పదోన్నతి లభించింది. దీంతో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు సెకండ్ ఎస్ఐగా మంగయ్య కొనసాగే అవకాశం ఉందని తెలియజేశారు. అయితే జిల్లా స్థాయి అధికారుల నుంచి పూర్తి స్థాయిలో ఉత్తర్వులు అందుకున్న తర్వాతనే పోస్టింగ్ పై క్లారిటీ రానుంది. అమరావతి ఛాంపియన్షిప్ విలువిద్య పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడాకారులకు విలువైన షూలను ఆర్యవైశ్య ప్రముఖ నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు అందజేశారు. గుప్తదాతగా జంగారెడ్డిగూడెంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహంకాళి రాంబాబు సేవలను హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శివప్రసాద్ కొనియాడారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన హేమంత్ శ్రీకృష్ణ, నవనీత్, నరసింహ, యోగిశ్రీ భవానీలకు షూలను అందజేసినట్లు తెలిపారు. క్రీడాకారులను ప్రతి ఒక్కరూ హితోధికంగా ప్రోత్సహించాలని మహంకాళి రామ్మోహన్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గడ్డి నాగేశ్వరరావు, పిడి జయరాజు, నబీ, గొల్లపూడి రమేష్ పాల్గొన్నారు. ప్రమాదాల నివారణ లక్ష్యంగా చింతలపూడి మండలం వీరశెట్టిగూడెం గ్రామంలో బాణసంచా నిల్వ కేంద్రాలపై జంగారెడ్డిగూడెం డీఎస్పీ శ్రీ వెంకటేశ్వర్లు, చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు.
బాణసంచా నిల్వ కేంద్రాలలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు గ్రామంలోని హోల్సేల్ టపాకాయల దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. క్రాకర్స్ యజమానులకు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. అగ్ని ప్రమాదాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు యజమానులకు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. ప్రతి నిల్వ కేంద్రం వద్ద పనిచేసే స్థితిలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇసుక బకెట్లు, తగినంత నీటి నిల్వ ఉండాలని ఆదేశించారు. అనుమతించబడిన పరిమితికి మించి బాణసంచాలను నిల్వ చేయకూడదని, గడువు ముగిసిన లైసెన్స్లను వెంటనే రెన్యువల్ చేసుకోవాలని స్పష్టం చేశారు. స్టాక్ రిజిస్టర్ ను పక్కాగా నిర్వహించాలని సూచించారు. నిల్వ కేంద్రాలలో విద్యుత్ వైరింగ్ లోపాలు లేకుండా చూసుకోవాలని, షార్ట్ సర్క్యూట్లకు అవకాశం ఇవ్వకూడదని హెచ్చరించారు. గొడవల లోపల పరిసరాలలో పొగ తాగడం పూర్తిగా నిషేధించాలని, ప్రమాదమని తెలిపే హెచ్చరిక బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సులభంగా బయటకు వచ్చేలా ఎగ్జిట్ పాయింట్లు ఉండాలని, నిల్వ ఉంచిన టపాకాయల బాక్సులను క్రమ పద్ధతిలో అమర్చాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా సదరు దుకాణాల లైసెన్స్లను రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా నిల్వ చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ బాణసంచా నిల్వలు గాని, తయారీదారుల యొక్క సమాచారాన్ని డైల్ 112 గాని, చింతలపూడి ఎస్ఐ యొక్క ఫోన్ నంబర్ 9440796675 కు సమాచారం అందించిన ఎడల వెంటనే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జీకే చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సేవా కార్యక్రమాల అనుసంధానంగా జరిగి స్ఫూర్తిగా నిలిచింది. జీకే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గణిత ఆనంద ప్రసాద్, పద్మశ్రీ దంపతుల నిర్వహణలో పట్టణంలో పెద్ద పోస్టాఫీస్ సమీప శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వీధిలో ట్రస్ట్ అధికారిక కార్యాలయం వద్ద వ్యవస్థాపకులు గణిత ఆనంద ప్రసాద్, పద్మశ్రీ నిర్వహణలో జరిగిన ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు అందించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గణిత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ వ్యక్తిగత జీవితానికి అనుసంధానంగా సేవా మార్గాన్ని కూడా ఎన్నుకుని రోటరీ తదితర సంస్థల్లో నిర్వహిస్తున్న స్ఫూర్తికి తన భార్య పద్మశ్రీ, కుటుంబ సభ్యుల తోడ్పాటుతో జీకే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తమ కుటుంబం, సన్నిహితుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అడుగులు వేస్తున్నామని, సహకరించిన దాతలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కోశాధికారి గణిత పద్మశ్రీ ఏడాది కాలంలో చేసిన కార్యక్రమాల నివేదికను సమావేశానికి అందజేశారు. వ్యాఖ్యాతగా కేఎల్ కుమార్ వ్యవహరించారు. ఈ సమావేశంలో పట్టణ ప్రముఖులు మల్లాది సీతారామారావు, చామర్తి శ్రీరాములు, కోరా నాగేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, పాలపర్తి శ్రీనివాస్, దాకరపు కృష్ణ, కొండపల్లి కేశబాబు, జెట్టి ఆదిత్య, మద్దాల ప్రసాద్, ఉకుర్తి సీతారాం, లయన్స్ అధ్యక్షుడు కొండపల్లి పండు, K9 అధ్యక్షుడు శీలం కృష్ణంరాజు, దాసరి ఫిన్ని బాబు, 10వ వార్డు పూర్వపు కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, మార్గాని వినూత్న, మానవ త్రిపుర సుందరి ట్రస్ట్ సభ్యులు తెలగారపు ఆనంద్, ఈదుపల్లి కనకలక్ష్మి ప్రసంగించారు. ముందుగా కార్యక్రమంలో రక్తదాన శిబిరం సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో సామాజికవేత్త లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొండపల్లి పండు సేవా సహకారంతో జరగగా శిబిరాన్ని ఎంఎస్ఆర్ ప్రారంభించారు. దాతలు జెట్టి ఆదిత్య 2 సైకిళ్లు, స్వర్గీయ పెమ్మరాజు వెంకట నాగమౌళి మాస్టర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మరో సైకిల్, దాత ఎర్రంశెట్టి నాగమల్లేశ్వరరావు వితరణతో తలసేమియా బాధిత చిన్నారులకు పౌష్టికాహారం తాతమ్మ అందజేశారు. జోనతాన్ జోష్న దంపతులు వితరణతో 30 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. పిన్ని బాబు సహకారంతో 5 వయోవృద్ధులకు ఆర్థిక సాయం అందజేశారు. జీకే ట్రస్ట్ సేవలను భక్తులు కొనియాడారు. కోరా నాగేశ్వరరావు 5,000, రాజ్ గోపాల్ 5,000 అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీమాన్య కలెక్షన్స్ లక్కీ డిప్ విజేతలకు చీరలు అందజేత పాల్గొన్న మధ్య ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ. ఈ నెల 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు, మెగా యూత్ ఫోర్స్ కార్యవర్గం నియామకం. జంగారెడ్డిగూడెం జీకే చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం, పలు సేవా కార్యక్రమాలు, హాజరైన పట్టణ ప్రముఖులు. కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలంటూ జలవనరుల శాఖ కార్యాలయం వద్ద నిరసన, పాల్గొన్న రైతులు. ఏజెన్సీలో నకిలీ జడ్జిమెంట్ స్థలాలపై
విచారణ చేపట్టాలంటున్న ప్రజా సంఘాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.